ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి. మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని, ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు, డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు, డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని డీలక్స్, సెమీ లగ్జరీ, తర్వాత రాజధాని ఇట్లాంటి వివిధ బ్రాండ్స్ కింద మనం బస్సులు ప్రతి డిపో కూడా అరేంజ్ చేసినాం. సో ఒకవైపు సంస్థని బలోపేతం చేసుకుంటూనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం కార్గో లాంటి, పార్సల్ సర్వీస్ లాంటి ఇతర సర్వీసులను కూడా పెట్టి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి, లాభాల్లో తెచ్చినామని మేము చెప్పాం. కానీ ప్రిడామినెంట్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు బ్రింగ్ ఆర్టీసీ ఫ్రమ్ హ్యూజ్ లాసెస్ టు ప్రాఫిట్స్. సరే, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక వాగ్దానాలు లేదా వాళ్ళ యొక్క హామీలు, 420 హామీల్లో ఆర్టీసీకి సంబంధించిన కూడా అనేక విషయాలు ఉన్నాయి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రిగా ఉండి విలీన ప్రక్రియకు సంబంధించి కూడా బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తూ కూడా విలీనం చేసి కూడా దానికి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒక్కటే గవర్నర్ గారి దగ్గర ఆగుండింది. సో విలీన ప్రక్రియ కూడా పూర్తి చేసినాం. ఇవాళ సంవత్సరం రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, మోర్ దెన్ ఏ ఇయర్. వచ్చినప్పటి నుంచి మనం ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రకరకాల ప్రకటనలు. ఒకటేమో అసెంబ్లీలో చట్టం రూపొందాల్చిన విలీన ప్రక్రియని ఇంకా కమిటీల రూపంలో, కమిటీ నివేదికల రూపంలో తాత్సారం చేస్తూనే మధ్యలో అనేక ప్రకటనలు కూడా చేశారు. మేము ఆర్టీసీలో ఉద్యోగాలు నింపుతున్నాము, ఉద్యోగ నియామకాల కోసం అని చెప్పి 3035 ఉద్యోగాలు, డ్రైవర్లు లేదా క్లీనర్లు, లేకపోతే డిపో మేనేజర్లు, లేకపోతే తార్నాకలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు, లేదా పారామెడికల్ స్టాఫ్, నర్సులు, వాళ్ళ కోసం నియామకాల కోసం కూడా చెప్పారు. అవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కించి ఉన్న డిపోల్ని, ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వరంగల్ డిపోలో ఉన్న మొత్తం ఉద్యోగస్తుల్ని ఒక డిఎం స్థాయి ఒక వ్యక్తి, 2 వ్యక్తుల్ని సూపర్వైజర్ స్థాయి నుంచి మిగతా